శ్రీమద్భగవద్గీత అధ్యాయం 15 పురుషోత్తమ యోగం. ఈ ప్రపంచంలోని ప్రతి చెట్టు నాస్వరమైనది. కాని భగవద్గీతలో భగవంతుడు చెబుతున్న శాశ్వత అశ్వత్థ వృక్షం అనంతమైంది. దాని మూలాలు స్వర్గంలో ఉన్నాయి. అదే సంసారమంతా వ్యాపించిన భ్రమావృక్షం. ఈ వృక్షానికి పై భాగాలు క్రిందికి మరియు క్రింద భాగాలు పైకి పెరుగుతున్నట్లు ఉన్నాయి. అది వాసనల ద్వారా నిర్మితమవుతుంది. దీన్ని పట్టుకుని ఉన్న మనసు ఈ లోక బంధనంలో చిక్కుకుంటుంది. ఈ అశ్వత్థ వృక్షాన్ని అనాసక్తితో, విచక్షణతో, అహంకార రహితంగా కట్టడి చేయగలిగితే మాత్రమే సత్యాన్ని తెలుసుకోవచ్చు. ఈ ప్రపంచంలో జీవులు సంచరిస్తున్న జీవన చక్రం, జననం, మరణం, పునర్జన్మ అంతా ఆ వృక్షపు శాఖలు వలె విస్తరించి ఉంటుంది. ఈ సంసార బంధాల నుంచి బయటపడాలంటే భగవంతుడిపై అనురక్తి, నిష్కామ కర్మ, గుణత్రయాలపై అధికారం ఉండకూడదు. ఆ శాశ్వత గమ్యమైన స్థితిని, జగన్నాథుని స్థానం చేరుకునే వారే నిజమైన ముక్తులు. వారు తిరిగి జన్మింపరు. ప్రతి జీవిలో ఉన్న జీవాత్మ భగవంతుని నుండి వచ్చిందే. అదే పరమాత్ముని అంశం. అదే ఈ ప్రపంచంలో అనుభవించడానికి శరీరాన్ని ధరిస్తుంది. మన దేహాన్ని వదిలి మరొక దేహంలోకి ప్రవేశించే ఆత్మ దేహాంతర ప్రయాణంలో ఏదైనా జీవుడు తన ఇంద్రియాలను కూడా తీసుకుపోతాడు. శబ్దం, స్పర్శ, రూపం, రుచి, వాసనల వంటి ఇంద్రియ విషయాలు ఇవే మనిషిని బంధించేది. ప్రతి దేహ మార్పులో ఆత్మ మారదు. అది ఎలా వృక్షం ఆకులను మార్చుకుంటుందో అలాగే దేహాల్ని మార్చుకుంటుంది. మూఢులు ఈ గాఢమైన సత్యాన్ని గ్రహించలేరు. కాని జ్ఞానులు, ధ్యానంలో మునిగిపోయిన వారు ఈ పరమ సత్యాన్ని గ్రహిస్తారు. కాంతి పుంజాలైన చంద్రుడు, సూర్యుడు, అగ్నిలో ప్రకాశించే శక్తి అంతా భగవంతుని తేజస్సే. నేనే ఈ భూమిని జీవింపజేస్తున్న వాడిని. నేనే మొక్కల్లో రుచిని కలిగించే సోమరసాన్ని ఇచ్చేవాడిని. ప్రతి జీవికి భోజనం అందించేది నేను. అదే విధంగా ఆహారాన్ని జీర్ణించగల శక్తిని నేను అందిస్తాను. వేదాలలో చెప్పబడిన ప్రతి పదార్థం, పఠనం, మంత్రముల శక్తి అన్నీ నాలోనే విలీనమవుతాయి. నేను అర్థం, గ్రహణం, అన్వయాన్ని ఇచ్చేవాణ్ణి. ఇద్దరు పురుషులు ఉన్నారు, క్షర మరియు అక్షర. క్షరుడు నాస్వరుడు, అక్షరుడు శాశ్వతుడు. కాని వారిద్దరినీ మించి ఉన్నవాడే పురుషోత్తముడు. పురుషోత్తముడు అన్నవాడు శాశ్వతుడు, పరమాత్మ, లోకమంతటినీ ఆక్రమించినవాడు. అతడే సర్వాధారం. ఇందువల్లే శ్రద్ధగా ధ్యానం చేసే ఋషులు నన్ను అత్యున్నత పరమ సత్యంగా గుర్తిస్తారు. వేదాలు, యజ్ఞాలు, తపస్సు అన్నిటి ఫలితాన్ని నేను ఇస్తాను. అదే నాకు లౌకిక ధర్మాల చిట్టా తెలుసు. వేదాల్లో ఉన్న ఆంతర్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారు నన్ను పరమ సత్యంగా అంగీకరిస్తారు. అదే వారు మోక్షాన్ని పొందగలుగుతారు. వేదాంత జ్ఞానంలో నేను అర్థమైన తరువాత నేను శరణు పొందిన వారిని నా లోకానికి చేర్చుకుంటాను. ఈ జ్ఞానం గుహ్యమైనది. అందుకే దీనిని రాజవిద్య, రాజగుహ్యంగా పేర్కొన్నారు. ఇది సులభమైనదే కాని నమ్మకం అవసరం. ఎవడు నన్ను విశ్వసించి ఈ విజ్ఞానాన్ని గ్రహిస్తాడో అతడు జీవితాంతం ధర్మ మార్గంలో ఉంటాడు. మానవుడు నమ్మకంతో ఆచరిస్తేనే విజ్ఞాన యోగం ఫలిస్తుంది. అపనమ్మకం ఉన్నవాడు నష్టాన్ని చవిచూస్తాడు. ఈ ప్రపంచంలో మనం అనుసరించాల్సినదే సత్యాన్ని గ్రహించి శ్రద్ధతో కర్మ చేయడం. అదే విజ్ఞాన యోగం సారం. ప్రతి జీవిలోనే పరమాత్మ ఉన్నాడనే గ్రహణం కలిగితే మనిషి తాను చేసిన ప్రతి కర్మలో నిష్కామత కలిగించగలడు. విశ్వరూప దర్శనానికి ముందు ఈ అధ్యాయం మనకు తన అంతరంగ మహిమలు తెలియజేసింది. ఈ భౌతిక ప్రపంచం ఉన్నంతవరకు మనం సత్యాన్ని తెలుసుకుని మన కర్మల్ని శుద్ధంగా చేసుకోవాలి. జీవుడు జ్ఞానంతో జీవించగలిగితే అతడు భగవంతుని వాత్సల్యాన్ని పొందగలడు. నాపై భక్తితో ఉన్నవాడు అతడు ఏ కార్యానికి భయపడాల్సిన అవసరం లేదు. పురుషోత్తముడు అన్న పదాన్ని వినగానే మనకు భగవంతుని ఆ పరమస్వరూపం గుర్తుకొస్తుంది. అతడు ఏ వస్తువులోనైనా, ఏ జీవిలోనైనా కనిపించగలడు. అదే అతడి విశ్వవ్యాప్తి. వాడు జగత్తుకే మూలం. వాడు ఆత్మ, చైతన్యం, జీవన శక్తి. పురుషోత్తముడు చిత్తశుద్ధి కలిగిన వారికి మాత్రమే గ్రహణీయం. అతని ప్రాప్తి కోసం మనం వినయంతో ధ్యానం చేయాలి. కర్మలో నిష్కామత కలిగించాలి.
నిజమైన విజ్ఞాన యోగం అనేది జీవం తన మూలాన్ని గుర్తించుకోవడమే. పరమాత్మునిలో మనసును లీనం చేసిన వారు ఎప్పటికీ తిరిగి జన్మించరు. ఈ అధ్యాయం అంతా భగవంతుని అంతరంగ స్వరూపాన్ని వివరిస్తుంది. అది సూటిగా మన హృదయాన్ని తాకుతుంది. వాడే శాశ్వత పరమాత్మ, వాడే పురుషోత్తముడు. అతన్ని తెలుసుకున్నవాడు ముక్తి పొందుతాడు. శ్రీకృష్ణుడు.